కావాలని చేసింది కాదు. అంతే బాండింగ్ ఉండేది ఇద్దరి హ్మ్. మధ్యన. హ్మ్. 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 సడెన్‌గా కొన్ని రీజన్స్ వల్ల విడిపోయాం. హ్మ్. ఎందుకు విడిపోవాల్సొచ్చిందంటే, ఒకటి ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ సరిగ్గా లేదు. హ్మ్. తనకి వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ హ్మ్. యాక్సెప్టెన్సీ హ్మ్. హ్మ్. అస్సలు లేదు. హ్మ్. ఇంకొకటి నేను ముందుగానే చెప్పాను. హ్మ్. నేను హ్మ్. ఎప్పుడైతే నేను మా అమ్మగారికి ఇల్లు కడతానో, సో, అప్పటి వరకు ఆగమనే చెప్పాను. హ్మ్. దాన్ నేను అప్పటి వరకు నేను కొంచెం కష్టపడాలి. హ్మ్. ఇప్పుడు నువ్వొచ్చావు గదా! అని నేను రాలేను. ఎందుకంటే హ్మ్. ఇట్లనే అవుతది. హ్మ్. ఆఫ్టర్ బ్రేకప్ అవును. అయిపోతది. సో, నేను మళ్ళీ నా పాస్ట్‌కెళ్ళలేను గాబట్టి హ్మ్. కొంచెం టైమ్ ఇవ్వు అని జెప్పాను. హ్మ్. ఆ అబ్బాయి అన్నీ ఓకే అన్నాడు. హ్మ్. హ్మ్. నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తానని చెప్పాను. ఇలా కమ్యూనిటీలో ఉంటాను కొన్నాళ్ళు. మనం సెటిల్ అయ్యే వరకు. దాని తర్వాత మా పెద్దవాళ్ళకి చెప్పి మనం హ్మ్. హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేద్దాం. హ్మ్. నేను ఇల్లు కట్టుకోవాలి మా అమ్మగారు. హ్మ్. దాని తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాం. హ్మ్. ఒక 1 ½ ఇయర్ బానే ఉన్నాం. హ్మ్. 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 దాని తర్వాత ఇంకా రోజు ఇంకా తాగడము, హ్మ్. ఎందుకిట్లా, అందుకట్లా చిన్న చిన్న ఇష్యూస్, గొడవలు అవి పెద్ద పెద్దయి అయిపోయాయి.